ఆ చిన్నారులది ఆకలికి అర్థం తెలియని వయసు. అమ్మ ఒడి కోసం అలమటించే పసితనం. ఆడిస్తోన్న చేతులే తమ పాలిట యమపాసాలవుతాయని వారు అనుకోలేదు. గిన్నెలో ఆ తండ్రి పోసింది పాలనుకున్నారే తప్ప అదే వారి ప్రాణాలను తీస్తుందని ఊహించలేదు. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలతో పాటు తనకు తాను రాసుకున్న మరణ శాసనం ఇది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఆ తండ్రి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడు? నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్రకు కొలిమిగుండ్ల మండలం రామపురానికి చెందిన మహేశ్వరితో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కావ్యశ్రీ, ధ్యానేశ్వరి, సూర్యగగన్ ముగ్గురు సంతానం ఉన్నారు. సురేంద్ర కూలీ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ గత ఏడాది ఆగస్టు 16న ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సురేంద్ర భార్య మహేశ్వరి అనారోగ్యంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహేశ్వరి చనిపోయినప్పట్నుంచి ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడాయి. కావ్యశ్రీ, ధ్యానేశ్వరులను సురేంద్ర అంగన్వాడీ కేంద్రానికి పంపేవాడు. కానీ ఏడాది వయసు ఉన్న సూర్యగగన్ను ఎలా చూసుకోవాలో తెలిసేది కాదు. చిన్నపిల్లల ఆలనాపాలన చూసేందుకు ఎవరూ లేరు. తల్లి లేని పిల్లలను ఎలా పెంచాలో తెలియక సురేంద్ర మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు భార్య లేని లోటు. సురేంద్ర జీర్ణించుకోలేకపోయాడు. తాను తనువు చాలిస్తే తన పిల్లలు మరొకరికి భారమవుతారని భావించి ముగ్గురు పిల్లలకు రాత్రి పడుకునే సమయంలో కూల్ డ్రింక్తో పాటు పాలల్లో విషం కలిపి తాగించాడు. అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సురేంద్ర అనే అతను భార్య ఒక 4 నెలల కిందట ఆరోగ్యం సరిగలేక మందాయి చనిపోయింది. ముగ్గురు పిల్లలు, 2 కూతుళ్ళు, కొడుకు. వానికి చిన్నపిల్లనికి 1 సంవత్సరం ఏజ్ ఉంటుంది. పెద్ద పాప 6 సంవత్సరాల వయసు, రెండో పాప 4 సంవత్సరాల వయసు. ముగ్గురిని వానికి ఏమో అలవాట్లు లేవు. మరి మందు తాగేది కానీ, బీడి తాగేది కానీ ఇలాంటివి ఏం చెడు అలవాట్లు ఏం లేవు వానికి. ఆ పిల్లలకేమో జ్యూస్లో ఏదో కొంచెం పాయిజన్ మాదిరి ఏదో ఇచ్చి పిల్లలను చంపినాక రాత్రి 1 గంట ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకరో ఇద్దరికో ఫోన్ చేసి చెప్పినాడంట హ్యాపీ న్యూ ఇయర్ అని. తర్వాత వాడు ఊరేసుకొని చనిపోయాడు. కానీ అది చాలా బాధాకరం. పిల్లలను ఎవరన్నా ఆశ్రమాలలో ఇచ్చినా కానీ పిల్లలు బతికిపోయేవాళ్ళు. మంచి పిల్లలు కూడా బాగా పుట్టుక అందంగా ఉండే పిల్లలు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పాలు, కూల్ డ్రింక్ బాటిళ్లు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సురేంద్ర సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సురేంద్ర అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఉరివేసుకున్నాడని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాటిని వైద్య పరీక్ష నిమిత్తం పోస్టుమార్టం నిమిత్తం పంపించడం జరిగింది. దీని మీద మొత్తంగా దీన్ని పరిశీలిస్తే గత సంవత్సరంలో వాళ్ళ భార్య కూడా ఉరివేసుకొని చనిపోయింది. ఈ పిల్లలను తాకలేక మనస్తాపంతో అతను ఉరివేసుకొని తీసుకున్నాడని చెప్పేసి తెలియవచ్చు. సురేంద్రకు భార్య మహేశ్వరి, ముగ్గురు పిల్లలు అంటే అపారమైన ప్రేమగా చూసుకునే మహేశ్వరి దూరం కావడంతో కుంగిపోయిన సురేంద్ర తాను కూడా ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు దిక్కులేని వారిగా మారిపోతారని భావించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆర్థికంగా అండి పిల్లలను తాకలేక భార్య చనిపోయినాక ఇబ్బంది పడి ఎట్లా చేయాలా అనే పరిస్థితుల్లో పిల్లలకు మందు తాకి వాళ్ళు జ్వరం వచ్చే ముగ్గురిని ఎత్తుకుపోవాలా. అందుకబట్టి ఎందుకు వచ్చింది పని నేను పోతే పిల్లలు ఇబ్బంది పడతారని పిల్లలను చంపి వాళ్ళు చేసుకున్నారు. పేదరికం, ఒంటరితనంతో ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం ముగ్గురు పిల్లల నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఒక్క క్షణం వివేకంతో ఆలోచిస్తే వారి జీవితాలు మరోలా ఉండేవి.